మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ ప్రజల బాట పట్టారు. లోక్సభ ఎన్నికల వేళ బస్సు యాత్రను చేపట్టేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఇందుకే కేసీఆర్ బస్సు యాత్ర లక్ష్యం ఏంటి? రోజు రోజుకు ఖాళీ అవుతూ బలహీనపడుతున్న పార్టీని బలోపేతం చేసే ప్రయత్నమా? ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేస్తే సరిపోదనుకుంటున్నారా కేసీఆర్? లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలి, బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి. ఇవన్నీ జరగాలంటే మెజారిటీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇదే సందేహం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వచ్చినట్టు కనబడుతోంది. అందుకే ప్రతిసారి ప్రచార బాధ్యతలను చూసుకునే కేటీఆర్, హరీష్ రావులను కాదని నేరుగా ఈయన రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. మిర్యాలగూడలో మొదలై సిద్దిపేటలో ముగియనుంది. ఏప్రిల్ 24 నుంచి మొదలై వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రజల్లోనే ఉండనున్నారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర రూట్ ప్లాన్ చేశారు. పొలంబాటలు, రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు, ఓవరాల్గా చూస్తే నిత్యం జనం మధ్యనే ఉండేలా ప్లాన్ చేశారు. మరి ఈ ఏర్పాట్లు, ప్రణాళికలు బీఆర్ఎస్కు ఏ మేర ఉపయోగపడతాయనేది అసలు క్వశ్చన్. ఎందుకంటే ప్రస్తుతం పార్టీ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతానికైతే 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను అయితే ప్రకటించారు, కానీ దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వారిలో గట్టి పోటీనిచ్చేవారు ఎంతమంది అనే చర్చ ఇప్పటికే పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తుంది. ఎందుకంటే చాలామంది టికెట్ అనౌన్స్ చేసి మీరు ఇక్కడ పోటీ చేయాలని తెలిసిన తర్వాత కూడా మాకు ఈ టికెట్ వద్దు, ఈ సీట్ వద్దు అంటూ వేరే పార్టీలో జరిగిన పరిస్థితులు మనం చూసాం. ప్రభుత్వంలో ఉండగా ప్రజలను కలవలేదు అనే అపకీర్తి దక్కించుకున్నారు కేసీఆర్. కానీ కాంగ్రెస్ చేతిలో ఓడిన తర్వాత పరిస్థితి మారినట్టుగా కనపడుతోంది. అప్పటి వరకు ప్రగతి భవన్, ఫామ్ హౌస్కు పరిమితమైన కేసీఆర్ ప్రజల వద్దకు రావాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే ఓటమి వరకు ఇంటికే పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ను కార్నర్ చేస్తూ ప్రచారం చేస్తోంది. కేసీఆర్ పాలనా వైఫల్యాలను చెబుతూనే మేనిఫెస్టోను హైలైట్ చేస్తోంది. మరి బీఆర్ఎస్ ప్రచారాస్త్రాలు ఏంటి? ఏం చెప్తే ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ నమ్ముతారు? ఇప్పుడు ఇదే మెయిన్ క్వశ్చన్. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యూహాలతో బీఆర్ఎస్ కాస్త ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండు జాతీయ పార్టీలు బలపడుతూ బీఆర్ఎస్కు స్పేస్ లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కాస్త సీట్లైనా సాధించకపోతే పార్టీ మనుగడకే ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో కీలక నేతలు చేజారిపోతున్న సమయంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ కనిపించకపోతే వాళ్ళలో మరింత నైరాశ్యం నెలకొని పార్టీని మరికొంతమంది వీడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజల మధ్య ఉంటూ పోరాటం చేస్తూ పార్టీకి జీవం పోయాలని చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నమ్ముకున్న ఏకైక అంశం ఏంటంటే కాంగ్రెస్ సర్కార్ చేస్తానన్న పనులు చేయకపోవడం ఒకటే. వీటిని అస్త్రాలుగా చేసుకుని బస్సులో బయలుదేరనున్నారు కేసీఆర్. ముఖ్యంగా రైతులపై ఫోకస్ చేయబోతున్నారు ఆయన. రైతాంగ సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించడంపైనే ఫోకస్ చేయనున్నారు. ఉదయం పొలంబాట, సాయంత్రం కార్నర్ మీటింగ్స్, మెయిన్ సెంటర్లలో బహిరంగ సభలు, ఇలా సాగిపోనుంది కేసీఆర్ బస్సు యాత్ర. కొన్ని రోజుల క్రితం ఉద్యమం నాటి కేసీఆర్ను చూడబోతున్నారు అంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు. దీంతో బస్సు యాత్రకు ప్రయారిటీ పెరిగింది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారనేది చూడాలి. కానీ ప్రజలు వీటిని ఏ మేరకు నమ్ముతారనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే అయింది. ఇదే విషయాన్ని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు కూడా. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరి కాస్త సమయం కావాలని, కొన్నిటిని చేసాం, ఇంకా కొన్ని చేస్తామంటూ వాళ్ళు ప్రజల్లోకి వెళుతున్నారు. సో మరి ప్రజలను మచ్చిక చేసుకోవడంలో కేసీఆర్ సఫలమవుతారా, పార్టీని బతికించుకుంటారనేది ఎలక్షన్స్ తేల్చబోతూ ఉన్నాయి. బస్సు యాత్ర నిర్వహించడం వెనుక మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి గతంలో ఎన్నికలు వచ్చాయంటే ప్రచార బాధ్యతలను మొత్తం ఈ ఇద్దరు నేతలే చూసుకునేవారు. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. కానీ ప్రస్తుతం ఆ సీన్ కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్జరీ కారణంగా కొన్ని రోజుల పాటు కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యారు. ఆ టైంలో పార్టీ కార్యకలాపాలను చూసింది కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ పూర్తిగా కోలుకునే సమయానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ కాలంలో కాంగ్రెస్ ఫుల్ యాక్టివ్గా మారింది. వరుస ఆరోపణలు, కేసులతో నేతలంతా చల్లాచెదురయ్యారు. ఈ సిచ్యువేషన్ డీల్ చేయడంలో ఇద్దరు ముఖ్య నేతలు విఫలమయ్యారన్న ఫీల్లో ఉన్నారు కేసీఆర్. మళ్లీ పార్టీకి పూర్వవైభవం రావాలన్నా, మళ్లీ అధికారంలోకి రావాలన్నా తన ఎంట్రీ తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన నేరుగా బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటూ కనపడుతోంది.